సంగారెడ్డి జిల్లా ఆందోళనలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో అలై బలై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పాల్గొన్నారు. పలువురు మాజీ ప్రజా ప్రతినిధుల రామచందర్రావు సమక్షంలో పార్టీలో చేరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని రామచందర్రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలో ప్రజలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. అటువంటి పరిస్థితి ఈరోజు మన రోడ్లో ఉన్నాయి. రైతులు అయ్యో మన పంట నష్టమైపోయింది, ఏడ్చారు, అరిచారు, కానీ ప్రభుత్వానికి ఎటువంటి ఒక చలనం లేదు. హెలికాప్టర్ వేసి రోజు తిరిగారు అంతవరకే. కానీ రైతుకి ఎంత నష్టం జరిగింది, ఎంత పరిహారం వేయాలి రిపోర్ట్ తీసుకున్నారా? ఎవరైనా రైతులు కలిసారా? ఎంత నష్టమైందని దాని మీద రిపోర్ట్ తయారు చేశారా? లేదు. ఎందుకంటే ప్రభుత్వము రైతుల పట్ల చూపెట్టినటువంటి నిర్లక్ష్యం కావాలి. ఈరోజు రైతు బంధువు ఇచ్చి 15,000 ఇస్తారని చెప్పి ఇంతవరకు కేవలం 6,000 మాత్రమే ఇచ్చారు. అది కూడా ఎందుకు ఇచ్చారంటే రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి పని కూడా నరేంద్ర మోదీ గారి నిధులతో అవుతా ఉన్నాయి. ఈ రాష్ట్రం కూడా నిధులు లేవు. ఉద్యోగస్తులకు ఇవ్వడానికి, జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో చెప్పి ఈరోజు మనం తెలియజేసుకోవాలి. కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అయ్యో వాళ్ళు కొత్త దోచుకున్నారు కదా, మాకు ఏమి ఇవ్వలేదు కదా అని వాళ్ళు దోచుకుని వాళ్ళ